నిజగరి మగ నిజగరి పా ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు మనం ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అమీర్పేట్ మైత్రి వనం దగ్గర ఉన్న మధు బిర్యానీకి వచ్చేసాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ 99 రూపీస్, ఎగ్ దమ్ బిర్యానీ 79 రూపీస్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి ఓన్లీ 99 రూపీస్ మాత్రమే అంట. అంటే ఇది అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు అంటున్నారు. ఇక అదే విధంగా బిర్యానీ వేస్ట్ చేస్తే మాత్రం 200 రూపీస్ ఫైన్ అట. అది కూడా కింద అదే పనిగా వాళ్ళు మెన్షన్ చేసేసారు. ఇక్కడ మనం ఒక్కసారి వీళ్ళని అడిగి అసలు టేస్ట్ ఎలా ఉంది, వర్తబుల్లా కాదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నిజగరి మగ నిజగరి పా సో ఇప్పుడు మధు బిర్యానీకి వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఏమేమి ఉన్నాయో. సో ఒక్కసారి వీటి గురించి అన్ని వీరిని అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి. సో ఎలా ఉందండి మీ బిజినెస్? स्टार्टिंग टाइम है బిజినెస్ कैसा है? कैसा बहुत अच्छा बिजनेस बहुत अच्छा. ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారండి ఇక్కడ? 4 to 5 years 4 to 5 years. సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? ओके नॉट बैड है. बहुत अच्छा रिस्पांस है. टाइमिंग आके 11 बजे स्टार्ट होता है, 2:30-3 तक खत्म होता है पूरा. ఓకే. అప్రాక్సిమేట్లీ ఎంత మంది స్టూడెంట్స్, ఎంత మంది మీకు కస్టమర్స్ వస్తారు ఇక్కడికి పర్ డే? इधर 200 से 150 आदमी तक आ जाता है. 200-150 आदमी आते हैं और वही बोल रहा हूँ ना, 3 घंटा में पूरा खाली हो जाता है. ఓకే. 70-80 किलो लेके आते हैं, 3 घंटा में पूरा खाली हो जाता है. ఫెస్టివల్ టైంలో, సండే టైంలో కూడా ఉంటుందా? संडे हॉलीडे, ఓకే. 6 days वर्किंग डे. సో మీకు అంటే దీంట్లో బిజినెస్ ఎలా అనిపిస్తుంది? ఇంప్రూవ్మెంట్ ఉందా బిజినెస్ లో? या इम्प्रूवमेंट अच्छा इम्प्रूवमेंट है. प्रॉफिट का पता नहीं, మార్నింగ్ మీరు కుకింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? 4 o'clock. అర్లీ మార్నింగ్ 4 o'clock. సో ఇక్కడ ఎప్పుడు పెడతారు? 12 కా 11 కా? 11. సో 4 o'clock వీళ్ళు కుక్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి 11 o'clock పెడతారట అండి. 12 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 వరకు జనం బాగా ఉంటారట. సండే ఫెస్టివల్ టైంలో మాత్రం ఇక్కడ ఉండదట. సో ఒక్కసారి మన పబ్లిక్ తో కూడా మాట్లాడి వాళ్ళ రివ్యూస్ తీసుకుందాము. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చాం పని. పాస్పోర్ట్ ఆఫీస్ కి. అంటే మీరు ఇదే ఫస్ట్ టైమా రావడం, ఇంకెప్పుడైనా ముందు వచ్చారా? ఇది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది టేస్ట్? పర్లేదండి, 100 రూపీస్కి క్వాలిటీ అంటే పర్లేదు. ఎందుకంటే బయట ప్లేన్ దోస్తున్నా కూడా 40-50 రూపీస్ తీసుకుంటున్నారు. 100 రూపీస్కి లెగ్ పీస్ అన్లిమిటెడ్ అంటే ఓకే బెస్ట్. సో సాటిస్ఫైయా? ఫుల్. సో నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినా ఇక్కడే తినాలనిపిస్తుందా, ఇంకెక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా? ఇక్కడికి వస్తే ఇక్కడే తిండి. రైట్, ఓకే. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? చైతన్యపురి. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది టేస్ట్? బాగుంది. సో ప్రైస్ కానీ, టేస్ట్ కానీ, క్వాలిటీ, క్వాంటిటీ అంతా ఎలా ఉంది అంటారు? వర్త్. నిజగరి మగ. హాయ్, ఎలా ఉంది? బాగుంది. మీరు ఫస్ట్ టైమా, ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇది ఫస్ట్ టైం. నా ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు యాక్చువల్గా, అందుకని వచ్చాను. ఎలా అనిపిస్తుందండి? బాగుంది. అంటే మీకు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటే రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుందా లేదా? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్, డిఫరెంట్ వైబ్. స్ట్రీట్ ఫుడ్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ 99 రూపీస్కి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ
it's worth it. హాయ్ అండి. హాయ్, సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి తింటున్నారు? ఐ మీన్ ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? యాక్చువల్లీ దిస్ ఇస్ ఫస్ట్ టైమ్. మేము వచ్చేసి శంకవరం నుండి వచ్చా, ఇక్కడ అమీర్పేటలో పని నుండి వచ్చాను. అండ్ ఎప్పుడో లాస్ట్ వీక్ ఎప్పుడో యూట్యూబ్ లో చూసా ఈ బిర్యానీ 99 రూపీస్ చాలా బాగుందని. ఇక్కడికి వచ్చే పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు తిందాం అనుకున్నా. సో అడ్రస్ కనుక్కొని వచ్చాము, దగ్గరే దొరికింది, బాగుంది. అంటే ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళడం బెటరా, ఇలా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం బెటరా? 100% అది వెళ్ళలేని వాళ్ళు దీనికే చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్న ఏరియాకి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి అందరికి అందుబాటులో మంచి ధరలో ఉండేది కాబట్టి బాగుంది అంతా. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుంచి. మంచిర్యాల నుంచా? ఓకే, అంటే ఏ పని మీద వచ్చారు? ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉంటే వచ్చాం, బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్? చాలా బాగుంది మేడం, ఎప్పుడు వచ్చినా తినాలని అనుకుంటా కానీ తినలేకపోతున్నా. ఇక్కడ చాలా మంది ఇక్కడ తినాలి తినాలి బాగుంటుంది అని చెప్పారు, ఇవాళ కుదిరింది, ఇవాళ తింటున్నా. టేస్ట్ మాత్రం బాగుంది. సో మీకు చెప్పిన చాలా మంది టేస్ట్ మీ దగ్గర అక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది 99 రూపీస్ కి చికెన్ బిర్యానీ అంటే ఎలా అనిపిస్తుంది? చాలా అఫోర్డబుల్ గానే ఉంది మేడం, ఎందుకంటే ఇప్పుడు బయట 120 రూపీస్ 150 నడుస్తుంది, ఇక్కడ వీళ్ళు 100 రూపీస్కి పెడుతున్నారు. అది అన్లిమిటెడ్ అంటున్నారు. అది ఇట్లా కోచింగ్ వచ్చిన వాళ్ళకి కానీ, లేకుంటే ఇంకేదైనా రోడ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి కానీ, ఇంకా ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి ఈజీగా రెడీమేడ్గా ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా బెటర్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి ఫుడ్ టేస్ట్? ఏమనిపిస్తుంది తింటుంటే? అంటే బయట రెస్టారెంట్లకి ఇక్కడ బిర్యానీకి ఏం తేడా కొడుతుంది? తేడా ఏం లేదు, రెస్టారెంట్ టేస్టే ఉంది, బాగుంది. హాయ్. హాయ్, ఏంటి ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది, ఫస్ట్ టైం రావడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు. గుంటూరా? అంటే గుంటూరు ఏంటి, మీరు స్టూడెంటా ఇక్కడ? స్టూడెంట్. సో ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? ఫస్ట్ టైం రావడం ఇక్కడ. ఫస్ట్ టైమా? ఇక్కడ ఉండేది ఇక్కడ, బట్ ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడ. ఫస్ట్ టైం వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది 99 రూపీస్ కి? చాలా బాగుంది. ఈవెన్ పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కూడా ఇంత టేస్ట్ రాదేమో అని అనుకుంటున్నాం. మెరీన్ రెస్టారెంట్ లో కదా, అక్కడ కూడా ఈ టేస్ట్ రాదని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే మేము 10 మంది తిన్నాం. ఎంతైనా 10 మంది తిన్నారా? 1000 రూపీస్ అయిందా? ఎన్నిసార్లు కావాలన్నా పెట్టుకొని మీరు కంటిన్యూ తింటూనే ఉండి నేను పెడుతూనే ఉంటారు. రైస్ వేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 200 గంటల ముందే చెప్తాను. కానీ మీరు తినే పని మీద ఉండు, నేను వేసే పని మీద ఉంటా. సో చూసారు కదండి, ఇక్కడ మధు బిర్యానీలో అన్లిమిటెడ్ ఓన్లీ 99 రూపీస్ మాత్రమే చికెన్ బిర్యానీ. ఇంకొకటి వేస్ట్ చేస్తే ఆయన గట్టిగా కూడా చెప్పాడు 200 రూపీస్ ఫైన్ అనేసి. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఇక్కడ పక్కన పాస్పోర్ట్ కోసం వచ్చేసారు. ఇటు వెళ్లే వాళ్ళు, అటు వెళ్లే వాళ్ళు, ఎక్కడైనా సరే ఇక్కడ ఆగి మరి వీళ్ళు వాళ్ళ కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఓన్లీ 99 రూపీస్ కి మాత్రమే అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్.